ఇవి మా గోశాలలో తయారు చేయబడిన గోమయపు దిష్టి బొమ్మలు. ఇవి చిన్న దిష్టి బొమ్మ. దీనికి రంగులు వేసాం. ఇంకా రంగులు వేస్తాం. అయితే ప్రారంభంలో కొన్ని రంగులు మాత్రం వేసింది. దిష్టి బొమ్మ అనేది కొద్దిగా అలా అందంగా కాకుండా కొద్దిగా అందవికారంగానే ఉండాలి అని చెప్పేసి దాని అర్థం. ఈ తర్వాత గోమయంతో చేయబడిన పిడకలు ఇదిగో ఈ విధంగా ఉంటాయి. 4 అంగుళాల వ్యాసంతో. ఇది ప్రమిదలు. 4 అంగుళాల వ్యాసంతో అంగుళం మందంతో పిడకలు. ఇవి మా దగ్గర విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రమిదలు. ఈ ప్రమిదల్ని పిడకల్ని కూడా ఎక్కడికైనా మేము ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం. ఇదో గోమయ పిడకలు అలా ఉంటాయి. ఇవి వంటలో కూడా వినియోగించవచ్చు. హోమాల్లో చాలా బాగా ఉపయోగపడతాయి. హోమగుండం కింద అంతా పేర్చేసి ఆ తర్వాత హోమగుండంలో కనుక పైన పేర్చి కట్టెలు, ఇవి గోమయపు కట్టెలు. వీటిని శవదహనాల్లో బాగా వినియోగించవచ్చు. హోమాల్లో కూడా చాలా బాగా వినియోగించుకోవచ్చు. గోమయపు ప్రమిదలతో దీపోత్సవం మేము ప్రతి పున్నమికి దీపోత్సవం చేస్తాము మా దేవాలయంలో. ఇదిగో ఈ గోమయపు ప్రమిదలో చేసిన దీపోత్సవం. అంటే వీటిని ఏం చేస్తామంటే ఇది చూడండి, ఇవి జన్మదినోత్సవం నాడు చేసిన ఈ గోమయ ప్రమిదలో దీపోత్సవం చేయాలంటే ప్రమిదలను ఒక 2 నిమిషాలు నీళ్ళలో నానబెట్టేసి ఆ తర్వాత నూనె పోసి హాయిగా వెలిగించుకోవచ్చు. అవి చక్కగా వెలుగుతాయి. ఇదిగో గోమయంలో పెట్టినట్లయితే గోమయే వస్తాయి లక్ష్మి అంటారు. ఇదిగో ఇదంతా కూడా మేము ప్రతి కార్తీక మాసంలోనూ దీపోత్సవం చేస్తాం గోదావరి గట్టు దగ్గర. ఈ దీపోత్సవం ఇదేమో జన్మదినోత్సవం నాడు చేసిన దీపోత్సవం. జన్మదినోత్సవం నాడు ఎన్ని సంవత్సరాలు వేసింటే అన్ని ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తాం అన్నమాట. ఇదిగో ఇది జలాశయాల్లో విడిచిపెడుతున్న గోమయ ప్రమిదలో దీపాలు. ఇది దిష్టి బొమ్మ, ప్రమిదలు అన్నీ కూడా ఒక చోట్ల. ఇవి ధూప్ స్టిక్స్, గోమయంతో చేయబడిన ధూప్ స్టిక్స్. ఇవి సుగంధం మాత్రమే కాకుండా దోమల్ని అలాగే వ్యాధి కార్యక్రమాన్ని పోగొడతాయి. ఇదిగో ప్రమిదలు ఈ విధంగా ఉంటాయి. ఇవి కట్టెలు ఈ విధంగా ఉంటాయి. మామూలు పిడకలు ఇవి ధూప్ స్టిక్స్. గోమయపు సుగంధపు కట్టెలని చేసాం అప్పట్లో. కొంతమంది అడిగారు, దాంతో సాంబ్రాణి గుగ్గిలం కలిపి చేసాం. ఇది వీటిలో ఏ విధమైన ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ కలపం. అన్నీ కూడా సహజ సిద్ధమైనవే దీంట్లో ఉండేవి. ఇవి వినియోగిస్తే పర్యావరణానికి చాలా మంచిది. గోసేవలో మెయింటైన్ చేసే వాళ్ళకి ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుంది. కావాల్సిన వారు మమ్మల్ని